చెరు పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. పీసీసీ పిలుపుతో పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గాంధీ భవన్ కు వచ్చారు. పీసీసీ కమిటీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరాలు సమర్పించారు. గతంలో తనపై నమోదైన కేసుల వివరాలను కూడా కమిటీకి అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో వేధింపులకు గురి చేసిన అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇప్పించిన మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాటా శ్రీనివాస్ విచారణ తర్వాత గాంధీ భవన్ కు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా రానున్నారు. నిన్ననే పటాన్చెరుకు వెళ్లిన పీసీసీ కమిటీ ఇద్దరిని ప్రత్యేకంగా కలిసి విచారించింది. పటాన్చెరు పంచాయతీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే అక్కడ గాంధీ భవన్ వరకు కూడా చేరింది వీళ్ళ పంచాయతీ అని కూడా తెలుస్తుంది. ఇటు మహిపాల్ రెడ్డికి కానీ ఇటు కాటా శ్రీనివాస్ రెడ్డికి కానీ కమిటీ కూడా ఇద్దరిని ప్రత్యేకంగా కలిసి సింగిల్ గా వాళ్ళకున్న బాధల్ని కూడా అడగడం కూడా తెలుస్తుంది. మరి ఎవరు ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, ఇటువంటి గొడవలు మళ్ళీ తిరిగి కనుక పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తుంది పీసీసీ. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి గాంధీ భవన్ కి పటాన్చెరు పంచాయతీ చేరుకుంది. కాసేపటి క్రితమే పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గాంధీ భవన్ కి చేరుకున్నారు. ఏదైతే టిపిసిసి వేసినటువంటి కమిటీకి సంబంధించి చైర్మన్ ఆది శ్రీనివాస్ తో పాటు పిసిసి వినోద్ ఇద్దరిని కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కలిసినటువంటి సమయంలో ఆ రోజు జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో పాటు గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి తమ పైన అన్యాయంగా కేసులు పెట్టాడు, కావాలనే కొన్ని కేసులు పెట్టారు, ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా అనేక కేసులు పెట్టారు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి కూడా తీసుకొని వచ్చి ఇటు ఆది శ్రీనివాస్ కి కమిటీ ముందు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంచాడు. మరొక వైపు గతంలో ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చాడు. అండ్ గతంలో మహిపాల్ రెడ్డికి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకొని కొంతమంది అధికారులను మళ్ళీ తీసుకొచ్చాడు అంటూ కూడా కాటా ఆరోపణలు చేస్తున్నాడు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రస్తుతం తీసుకొచ్చి కమిటీ ముందు వచ్చారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం కూడా దీనిపైన కాసేపటి క్రితం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఈ రోజు లేదంటే రేపటి వరకు పటాన్చెరు సంబంధించినటువంటి పంచాయతీ ఏది ఉందో దానికైతే ఒక పులి స్టాప్ పెడతాము, దీనికంటూ ఒక ముగింపు వచ్చింది. మొత్తం అన్ని డీటెయిల్స్ ని కూడా ఇప్పటికే సేకరించాము. నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ తో వెళ్లి దాదాపు 3 గంటల నుంచి సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు చర్చ జరిపాము. అందరం మహిపాల్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కూడా మహిపాల్ రెడ్డిని కూడా పిలుస్తాము. అతను ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో రెండింటిని చూసి నిజాలు ఏంటి తెలిసి ఒక నివేదిక తయారు చేసి అయితే కమిటీకి సమర్పిస్తాము. ఈ రోజు లేదా రేపు కమిటీకి నివేదిక సమర్పిస్తామంటూ కూడా ఆది శ్రీనివాస్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం పిసిసి ఇన్వాల్వ్మెంట్ తో ఇన్ని రోజులు డైలీ సీరియల్ గా కొనసాగుతున్నటువంటి ఇష్యూకి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.